స్నేహ, భువన గారు ఫోన్ చేస్తున్నారు. శివ, విశాల్కి ఎలా ఉంది? నేనండి, స్నేహాని. స్నేహ, శివకి బాబా విశాల్ గురించి తెలుసుకోవాలి. విశాల్కి పల్స్ పడిపోయింది, వెతకడం కష్టం అంటున్నారు. అమ్మా, ఏమైంది? ఎంత అమాయకుడివి బావా. అత్తయ్య రియాక్షన్ చూస్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పిందే వాళ్ళు చెప్పుంటారు, విశాల్ చనిపోయాడు అని. నిన్ను ఇది పొగ తీర్చుకోవాల్సిన టైం కాదత్తయ్య, కావేరిని బ్రతికించుకోవాల్సిన టైం. బావా, కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించు. పాపం కావేరి నీకోసం ఎన్నో చేసింది, నీకోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి కావేరి కోసం నువ్వేమీ చేయలేవా? బాబా, ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగితే చాలు అనుకున్నాను. కాదు, నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టాలి. చెప్పు బావా, కడతావా కట్టవా? నువ్వు కడితేనే కావేరి సేఫ్ గా ఉంటుంది, లేదా జైలుకు వెళ్తుంది. ఇప్పటికిప్పుడే ఈ వీడియో బయట పెట్టేస్తాను. వెంటనే పోలీసులు కావేరిని అరెస్ట్ చేస్తారు. డ్రై, ఇది ఇలాగే అంటుంది కానీ నువ్వు భయపడకు. మనం ఎలాగైనా కావేరిని బయటికి తీసుకొద్దాం. అవును అర్జున్ గారు, ఆ వీడియోతో తనేం చేయలేదు. యమజ డార్లింగ్, కొంచెం ఆలోచించు. మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్లతో జీవితం బాగుంటుంది. కాకి, ఇంత సీరియస్ సీన్ ని కామెడీ చేయకు. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యు రా. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్ లవ్ లవ్. ఐ లవ్ యు రా. కాకి, బాబా, ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు నా మెడలో తాళి కడతావా లేక కావేరిని జైలుకు పంపుతావా? బాబా, వీళ్ళ మాటలు నమ్మి నన్ను కాదంటావేమో. నా గురించి నీకు తెలుసు కదా, నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అమ్మా, విశాల్ని రక్షించుకుంటే యమజ దుర్మార్గాన్ని బయట పెట్టచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నమ్మకం కోల్పోవద్దమ్మా. మనం నమ్ముకున్న అమ్మవారు మనల్ని బాధ పెట్టదు. ధైర్యంగా ఉండు.
సరే బావా, నువ్వు నా మాట వినట్లేదు కదా, పోలీసులకి కావేరి వీడియో పంపిస్తాను. వద్దు. గుడ్. రా బావా, కూర్చుందాం. రా రా బావా, రా రా బావా, రా కూర్చో.